నమస్తే దోస్తులందరూ మంచిగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వంట అయిందా? దాదాపు అందరిదే అయిపోయి ఉంటుంది. నేను కూడా ఇప్పుడే మొదలుపెట్టిన. ఏం వంట చేసిర్రు? నేనైతే ఈరోజు బెండకాయ పులుసు చేద్దాం అనుకుంటున్నా. బెండకాయ పులుసు నేను ఎట్లా చేస్తున్నా మీకు చూపిస్తాను, చూడండి. ఇందులో ఏముంది విచిత్రం అంటారా? అది లాస్ట్లో చెప్తాను నేను. బెండకాయ వక్కలు సాంబార్కి ఇంకా పెద్దగా కొయ్యాలి, కూరకి ఇంకా చిన్న ఫ్రై చేయడానికి అయితే చిన్నగా ఉంటే చిన్నగా కొయ్యాలి. పులుసుకు ఈ మాదిరి కోస్తే సరిపోతుంది. 1 ఇంచు టమాటా వక్కలు, ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు, చింతపండు నానబెట్టి పెట్టేసిన ఎల్లిగడ్డలు, జీలకర్ర, ఆవాలు గోలుతున్నాయి. ఇప్పుడుగా పచ్చిమిరపకాయ వక్కలు, ఉల్లిగడ్డ వక్కలు వేసి గోలిద్దాం. 2 దోసలు ఉల్లిగడ్డ వక్కలు, పచ్చిమిరపకాయ వక్కలు వేసిన ఇవి గోలుతున్నాయి. ఇవి గోలినాక పసుపు వేసి బెండకాయ వక్కలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు గోలుతున్నా, ఉల్లిగడ్డలు గోలుతున్నా సూపర్ స్మెల్ వస్తుంది. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు గోలినాయి దోశలు. ఏంటి అక్క మొత్తం మీద ఆకులతో కవర్ చేసింది అనుకుంటురా? అదే కళ్యామాకు, మెంతాకు. నేను ఇందాక మెంతాకు ఉన్నదని మర్చిపోయినా, సడన్గా యాదకొచ్చి ఫ్రిడ్జ్లో ఉన్నదని. అందుకే దన్నను పోయి మంచిగా కడిగి మళ్ళీ చిన్న చిన్న ఆకులు లెక్క చుంచి వేసిన. జీలకర్ర మెంతి పొడి లేదు, అయిపోయింది. అందుకని మెంతాకు వేసిన. మెంతాకు వేస్తే జీలకర్ర మెంతి పొడి వేయకూడదు. పులుసులో కంపల్సరిగా జీలకర్ర మెంతి పొడి ఉండాలి. అది ఉంటేనే పులుసు కూరలు సూపర్ టేస్ట్ ఉంటాయి. మెంతాకుంటే మెంతాకు వేసుకున్నా పర్లేదు, కానీ 2 వేయకూడదు, చేదవుతుంది. ఇక నోట్లో పెట్టారు అది కూర. ఈ ఆకు కొంచెం సిమ్ముల్నే ఫ్రై కావాలి. ఫ్రై అవుతుంటే మంచి స్మెల్, అరోమా వస్తుంది. అప్పుడు మనం పసుపు వేసి బెండకాయ వక్కలు వేసేద్దాం. మెంతాకు కళ్యామాకు గోలింది, పసుపు వేసిన. ఇక ఇప్పుడు ఈ బెండకాయ వక్కలు, టమాటా వక్కలు అల్లేసి కలిపి సిమ్ములో పెట్టాలి. ఎందుకంటే బెండకాయ వక్కలు, టమాటా వక్కలు తొందర ఉడికిపోతాయి కాబట్టి కొంచెం సిమ్ములో పెట్టి మగ్గనియాలి. మంచిగా కలిపేసిన మంచిగా పోపు అంతా దానికి పట్టేటట్టు. ఇప్పుడు ఇక దక్కన పెట్టి మగ్గనిద్దాం. మంచిగా మగ్గినాయి. ఇవి సిమ్ముల్నే ఒక 50% ఉడకాలి. మళ్ళీ ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక 10% సిమ్ములా మగ్గించి పులుసు పోసినాక మిగతా 40% ఉడికించాలి. ఇప్పుడైతే ఉప్పు కారం వేద్దాం. ఉప్పు కారం వేసిన దోస్తులు మంచిగా మగ్గుతున్నాయి. ఇప్పుడు మనము ఒక 10% అయితే నేను మగ్గించిన ఉప్పు కారం వేసినాక. ఇప్పుడు ఇక పులుసు పోసేద్దాం. దోస్తులు ఉప్పు కారం వేసిన, మంచిగా పులుసు కూడా పోసిన. ఇది మంచిగా హై ఫ్లేమ్ మీద మగ్గియాలి. ఇప్పుడు ఉప్పు కారం చూడొద్దు, పులుసు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు కారం చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ అనేది తెలుస్తుంది, కానీ మళ్ళీ తగ్గినాక మళ్ళీ టేస్ట్ వేరవుతుంది కదా, అందుకని చెప్తుంది. దోస్తులు పులుసు మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు ఏంటంటే కుడక పొడి, సాంబార్ మసాలా, బెల్లం. ఇవి వేసి ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేయండి. నాకు కూడా వేసేసిన దోస్తులు నేను చెప్పిన 3 వస్తువులు వేసి